యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికి వందనాలు. ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ ఉదయము ఈ లింక్ ద్వారా కనెక్ట్ అయి పాటలు పాడి దేవుని స్తుతించిన దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు చెప్తుంటున్నాను. ఈ దినాల్లో మనము క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ, మరి ముఖ్యంగా క్రిస్మస్ సందర్భంగా ఆయా సంఘాల ద్వారా, సహవాసాల ద్వారా, కుటుంబాల ద్వారా మన స్నేహితులకు, బంధువులకు, ఇంకా ఎవరైతే యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారందరికీ క్రిస్మస్ సందేశాన్ని, క్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా ఎందుకు వచ్చాడో ఆ యొక్క సందేశాన్ని చెప్తూ అనేకులకు ప్రభుని గురించి ఆ వెల్లడి చేస్తున్న దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. మరి ఈ 2023 సంవత్సరము అంతా దేవుడు మనకు తోడుగా ఉండి మన యొక్క సహవాసంలోను, కుటుంబాల్లోనూ, వ్యక్తిగతంగాను ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, దేవుని సేవించడానికి అవకాశాలు ఇచ్చి, దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికి మనల్ని జీవింపచేసి ఇంతవరకు నడిపించిన దేవదేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఇది పార్ట్నర్షిప్ ఇండియా తరఫున చివరి సెమీ క్రిస్మస్ తోటి మనము ఈ సంవత్సరాన్ని జూమ్ స్పెషల్ మీటింగ్స్ని ముగించుకుంటాము. మరలా నూతన సంవత్సరంలో ప్రారంభం చేసుకుంటాం. కాబట్టి ఈ సమయంలో మనము దేవుని వాక్యంలో నుండి క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం. దానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా జంగల తండ్రి, ఈ ఉదయకాలం ముందు ఈ యొక్క జూమ్ ద్వారా కనెక్ట్ అయిన ప్రతి బిడ్డని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. క్రిస్మస్ సందర్భమైన చక్కటి పాటలు పాడి దేవుని స్తుతించారు. వారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. దేవా ఈ సమయంలో ఈ వాక్య భాగాల నుండి క్రిస్మస్ సందేశం కొన్ని విషయాలు మేము నేర్చుకోబోతుండగా అల్పుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడవలసిందిగా మీ సహాయం కోరుకుంటూ యేసు క్రీస్తుని నామమున స్తుతి స్తోత్రంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని వాక్యంలో మనం కానీ చూసినట్లయితే క్రిస్మస్ సందేశం లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుండి మనం చదువుతూ ఉంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ సేవియర్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు లోక రక్షకుడిగా పుట్టి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము వెల్లడి చేస్తుంటున్నది. కాబట్టి యేసుక్రీస్తు లోక రక్షకుడు, ప్రజలందరికీ కలుగుబోవు శుభవర్తమానము, ఆయన అందరికీ రక్షకుడిగా పుట్టి ఉన్నాడు అన్న సందేశాన్ని మనము జాగ్రత్తగా ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి లోక రక్షకుడిగా వచ్చాడు అన్న విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం. అయితే ఆయన క్రీస్తుని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు క్రిస్మస్ ఎందుకు? వై క్రిస్మస్? హూ ఈస్ జీసస్? హూ వాస్ జీసస్? వై జీసస్ కేమ్ యాజ్ ఎ మ్యాన్ అన్న విషయాల్ని మనము ఆలోచిస్తే, క్రిస్మస్ ఎందుకు, క్రీస్తు ఎవరు, క్రీస్తు మనుష్యుడిగా ఎందుకు వచ్చాడు అన్న విషయాల్ని మనం ఆలోచిస్తే దానికి ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ ట్రూత్. ప్రజలు సత్యం కొరకు వెతుకుచూ ఉంటున్నారు. అది 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18 నుండి 25 వరకు చూస్తే, 2 తెగల వారు సత్యం కొరకు వెతుకుతూ ఉంటున్నారు. వారిని అపోస్తలుడైన పౌలు వాళ్ళని కన్ఫ్రంట్ చేస్తూ వారికి దేవుని సందేశం గురించి చెప్తారు. వారెవరంటే యూదులు అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నారు. గ్రీకు దేశస్థులు వారు జ్ఞానం కోసం చూస్తున్నారు. అయితే యూదులు మతస్థులు, గ్రీకు దేశస్థులు జ్ఞానం కోసం వెతికేవారు.
జ్ఞానం గల వారిని, మతస్థుల్ని ప్రక్కన పెట్టేసి దేవుడు అమాయకులైన వారికి, అల్పులైన వారికి, బలహీనులకు ఆయన సత్యాన్ని బయలుపరచాడని ఈ వాక్యము చెప్తూ ఉంటున్నది. అల్పులైన వారికి ఆయన సత్యాన్ని బయలుపరచడని దేవుని వాక్యం చెప్తుంది. మనము 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం గారు చూస్తే ఎవరైనా చదువుతారా? 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం చదివితే, సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం చూసినట్టయితే జ్ఞానులు రకరకాల వాళ్ళు ఉంటారు, కానీ వారికి రక్షణ సువార్త, దేవుని దగ్గర నుంచి వచ్చే రక్షణ సువార్త వెర్రితనముగా ఉండేదిగా ఉంటుంది. అయితే అమాయకులైన వారికి, వెర్రిగా తెలివి తక్కువగా ఉన్న వారికి సిలువని గూర్చి వార్త వారికి ఎంతో దేవుని శక్తి అయి ఉంటుందని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ లోకములో మతం గురించి, అద్భుతాల గురించి వెతికేవారు కొంతమంది, జ్ఞానం గురించి వెతికేవాళ్ళు కొంతమంది ఉంటగా, వారు దేని చేత అటువంటి వాటిని వెతుకుచు సత్యం నుండి దూరం అయిపోతుంటున్నారంటే, దేవుని వాక్యంలో 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనంలో, ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ బ్లైండెడ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేసి, వారు క్రీస్తులో దేవుడు బయలుపరిచిపోయిన సత్యాన్ని, క్రీస్తు సువార్తను అర్థం చేసుకోకుండా అవిశ్వాసులుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోక సంబంధమైన రకరకాల మతాలు, రకరకాల ఆచారాలు, జ్ఞానము, ఇవన్నీ కూడా అపవాది లోక సంబంధమైన తంత్రములతో, మతములతో, రకరకాల మార్గములతో దేవుని సత్యం నుండి దూరం పరిచాడు. అంచేత అటువంటి మనుష్యులకు దేవుడే మనిషిగా లోక రక్షకుడిగా వచ్చాడు. లోకసువార్త 19:10 వచనంగా చూసినట్టే, నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు లోక రక్షకుడిగా వచ్చాడని చెప్పి, అప్పుడు ఆ సందర్భంలో నశించిపోతూ ఉన్న జక్కయ్య ఈ లోక సంబంధమైన ధనము సంపాదించుకుంటూ అక్రమము, అన్యాయములు ఉంటుండగా, అటువంటి వానిని వెదకి రక్షించుటకు అతని ఇంటికి వెళ్ళి అతని జీవితాన్ని మార్చాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ ఉదయకాలం ముందు క్రిస్మస్ సందేశం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవుడు ఈ లోకములో మతాల బట్టి, మత ఆచారాలతో దేవునికి దూరమైన వారు కొంతమంది ఉన్నారు, మతాలలో అద్భుతాలు చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, సెక్యులర్గా లోక జ్ఞానం కొరకు వెతకుచు రకరకాల చదువులు, ఉద్యోగాలు, సెక్యులరిజం, మెటీరియలిజం, వాటన్నిటిలో పడిపోయి దేవుని వెతికేవారు లేకుండా వివిధ విధాలుగా పాడైపోతుండగా, అట్టి వారిని వెతికి రక్షించుటకు క్రీస్తు ప్రభు ఈ లోకానికి లోక రక్షకుడిగా వచ్చాడు. కాబట్టి ఆ సత్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, జీసస్ క్రైస్ట్ ఈస్ ద సేవియర్ ఆఫ్ ఆల్ అనేది లోకసువార్త 2:8 నుండి మనం చదువుతుంటూ ఉంటుంది. అక్కడ చూసినట్టయితే జ్ఞానులు ఒక సైడ్ నుంచి, తూర్పు ప్రాంతం నుండి జ్ఞానులు, దే ఆర్ వర్షిపింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. వైస్ మెన్ ఫ్రమ్ ద ఈస్ట్ వర్షిపింగ్ ద బేబీ జీసస్ ఇన్ ద మేంచర్ అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదే సమయంలో చూసినట్లయితే షెపర్డ్స్ ఇన్ ద ఫీల్డ్
పొలాలలో గొర్రెల కాపరులు కూడా వారి అమాయకత్వంలో వారు ఉండగా వారికి దేవుని దూత కనిపించి లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడు, ఆయన పశువుల పాకలో పుట్టాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి వారికి చెప్పినప్పుడు వారు లూకాసు వార్త 8:15 ప్రకారం చూసినట్టయితే వారు పశువుల పాకకు వెళ్ళి వారు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు గురించి చూసి ఆయన సత్యాన్ని లోకానికి చెప్పడం మనం చూస్తున్నాం. వీటిలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన సత్యాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనుష్యుడిగా రావాల్సి వచ్చింది? దేవుడు కదా. దేవుడు మనుషులను రక్షించే విషయంలో ఆయన ఉద్దేశాల ప్రకారంగా అద్భుతాలు చేసి మనుషులను రక్షించవచ్చు. కానీ మనిషిగా ఆయన ఈ లోకంలోకి వచ్చి ఈ లోకములో శిలువ మరణం పొందినంతగా ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది అన్న దానికి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కానీ చూసినట్టయితే చదువుతామా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కానీ చదివితే ఆ వచనాల ద్వారా యేసుక్రీస్తు ఈ లోకానికి మనుష్యుడిగా ఎందుకు వచ్చాడో, ఎందుకు పుట్టాడో ఆ విషయం వివరంగా మనకి తెలియబడుతుంటుంది. సిస్టర్ చదవండి. హెబ్రీ 2:14-15 వచనాలు. ఇంగ్లీష్లో ఎక్కడ ఉంది, నేను చదువుతాను. Since the children have flesh and blood, he too shared in their humanity, so that by his death he might break the power of him who holds the power of death, that is, the devil, and free those who all their lives were held in slavery by their fear of death. దాన్ని మనం తెలుగులో కూడా చదువుతాము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. రైట్. ఆయన శరీరముతో ఈ లోకానికి ఎందుకు రావాలి, ఆయన ఎందుకు రక్త మాంసములు కలవాడుగా రావాలి అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం కానీ చూసినట్లయితే ఆ పిల్లలు ఎవరంటే ఈ లోకములో ఉన్న మనుష్యులు రక్త మాంసములు కలవారై రక్త మాంసముల ద్వారా కామ, క్రోధ, లోభ, మద వ్యసనాలు, రకరకాల శరీరానికి సంబంధించిన వ్యసనాలకు లోనై, పాపానికి లోనై, సాతానికి లోనై దాని దాసత్వంలో నాశనమైపోతుండగా అట్టి వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములు కలవాడిగా వచ్చి ఆ రక్త మాంసముల ద్వారా సాతాన్ని, పాపాన్ని జయించి విజయాన్ని పొంది ఆయన విశ్వాసం ఉంచిన వారికి విమోచన కలుగు చేయడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఈ ఉదయకాలం ముందు మనము ఈ సత్యాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు మనము మూడు విషయాలు మనం చూద్దాం. యాక్చువల్గా సంపూర్ణమైన ఈ మెసేజ్ని మనం చూడాలంటే, మనం ధ్యానించాలంటే 6 విషయాలు ఉన్నాయి. 1, క్రైస్ట్ ఇన్ ఇటర్నిటీ. 2, క్రైస్ట్ ఇన్ ద ప్రాఫెసీ. 3, క్రైస్ట్ ఇన్ ద హిస్టరీ. 4, క్రైస్ట్ ద యూనిక్ పర్సన్, ద మ్యాన్, 100% మ్యాన్, 100% గాడ్. 5, Christ worthy sacrifice for the sins of all mankind. 6, Christ God the Savior of all అన్నది 6 విషయాలు ఉన్నాయి. అయితే మనకున్న తక్కువ సమయాన్ని బట్టి 3 విషయాలు మాత్రమే ఇక్కడ చూద్దాం. 1, క్రైస్ట్ ఇన్ ద ఇటర్నిటీ. 2, క్రైస్ట్ ఇన్ ద హిస్టరీ. 3, క్రైస్ట్ యాజ్ ఎ గాడ్.
అండ్ ద సేవియర్ ఆఫ్ ఆల్. ఈ 3 విషయాలు మాత్రమే మనము ఈరోజు సందేశంలో మనము చూద్దాం. క్రైస్ట్ ఇన్ ద ఎటర్నిటీ అనగా యేసుక్రీస్తు శరీరముతో ఈ లోకానికి రాకముందు ఆయన ఏమై ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయం మనం అందరం కూడా తెలుసుకోవాలి. చాలా మంది ఇప్పట్లో మనం చూసినట్లయితే క్రిస్మస్ రకరకాల ప్రోగ్రామ్స్, క్రిస్మస్ సంబంధించిన పాటలు, ఆటలు, లేక స్కిట్, కొరియోస్ రకరకాల చేస్తూ ఉంటాము, ఏవో చెప్తా ఉంటాము. అయితే వాటన్నిటికంటే కూడా అసలు క్రీస్తు మూలం ఏంటి? క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి వచ్చినందువల్ల ఉద్దేశం ఏంటి? ఎలా ఆయన దేవుడు అయ్యాడు? ఆ విషయాలు మనము స్పష్టంగా చూద్దాం. కాబట్టి ఇక్కడ ఆయన శరీరముతో ఈ లోకానికి రాకముందు క్రీస్తు ఏమై ఉన్నాడంటే 7 విషయాలు మీతో పంచుకుంటాను. 1, క్రీస్తు ఇన్ ద బిగినింగ్ హీ వాస్ విత్ గాడ్. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంగా చూసినట్టయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంగా చూస్తే, ఆది యందు వాక్యముండను, వాక్యము దేవుని యొద్దుండను, వాక్యము దేవుడై ఉంటాడు. కాబట్టి ఆది యందు దేవుని దగ్గర దేవునితో ఈ వాక్యము అనగా యేసుక్రీస్తు ప్రభు దేవునితో ఉన్నాడు, ఆది యందు ఉన్నాడు. అదే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఆయన అదృశ్య దేవుని లక్షణాలు కలిగి ఆయన శరీరంతో ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి దీని ప్రకారం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆది యందు దేవుని యొద్ద దేవుడై ఉన్నాడు అని చూడొచ్చు. అది 1. రెండవగా చూస్తే క్రైస్ట్ ఈస్ ది క్రియేటర్. యేసుక్రీస్తు సృష్టికర్త అని కూడా అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలను చూస్తే, చదవమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలను చూస్తే, ఆది యందు దేవుని యొద్ద దేవుడై ఉన్న ఆ క్రీస్తు ఏం చేశాడో చూద్దాం. చదవమ్మా. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇంకా చదువు. ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలమున కలిగెను. తర్వాత ఇంకొక మాట కూడా ఉంది, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అని ఉంటుంది. సో కాబట్టి ఈ లోకములో మనము చూసే ఈ సృష్టి అంతా కలిగింది ఎలా కలిగిందంటే, సృష్టికర్త దేవుడు యేసుక్రీస్తు ఆయన ద్వారా, ఆయన మూలమున కలిగింది. ఆయన లేకుండా ఏది కలుగలేదు అని మనము క్లియర్గా వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఆయన ఆది యందు ఉన్నాడు. 2, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. తర్వాత 3వదిగా చూసినట్టయితే, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై హిమ్ అండ్ ఫార్ హిమ్. అదే మాటలో 3వదిగా చూస్తే, సమస్తము కూడా ఆయన వలన, ఆయన కొరకు. ఎందుకంటే ఆయన ద్వారా సృష్టించబడదని ఉంటాం. 2వదిగా చూసినట్లయితే ఎందుకంటే ఆయన కొరకు, సృష్టి ద్వారా ఆయన మహిమపరచుకోబడటానికి. 19వ కీర్తన మొదటి నుంచి చదువుతూ ఉంటే, ఆకాశములు దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని వివరించున్నవి, వాటికి భాష లేదు, మాటలు లేవు, దేవుని గురించి వివరించున్నాయి. ఎందుకోసము దేవుడు ఈ సృష్టిని చేశాడంటే, దేవుని మహిమను, దేవుడు ఉన్నాడు, ఈ సృష్టి వెనుక దేవుడు ఉన్నాడు, ఆయన శక్తి ఉన్నది, ఆయన శక్తి చేత, మాట చేత సృష్టించాడు, ఆయన శక్తి చేత ఈ సృష్టిని కాపాడుతూ ఉన్నాడు, ఆయన మహిమ కొరకు అని చెప్పి తెలుసుకోవడానికి ఆయన సమస్తాన్ని సృష్టించి ఆయన కొరకు సృష్టించాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. 4వదిగా చూసినట్లయితే, హీ ఈస్ ది ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ గాడ్ and all truth and grace of God is revealed through him.
ఆయన అదృశ్య దేవుని లక్షణాలు కలిగి సత్య స్వరూపిగా ఉండి ఆయన ద్వారా ఈ లోకములకి సంపూర్ణమైన సత్యము, సంపూర్ణమైన కృప వచ్చిందని చెప్పి యోహాను సువార్త 1:14 చూస్తాం. చదవండి. ఆదియందు దేవుని యొద్ద ఉన్న ఆ వాక్యము ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించేను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. రైట్. యేసుక్రీస్తు అదృశ్య దేవుడు అంటే మనుష్యులు దేవుని చూడలేరు. దేవుడు ఉన్నాడు, ఉనికి తెలుసు, కానీ దేవుని మనుష్యులు మన నేకెడ్ ఐస్ తోటి చూడలేము. అలాంటప్పుడు దేవుడు, మనుషులు దేవుని చూడలేరు కాబట్టి దేవుడే తను తాను మనిషి స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఇన్విజిబుల్ గాడ్, మనుషులు చూడలేని సత్యవంతుడైన దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చి, ఆయన శరీరధారిగా లోకానికి వచ్చి, ఆయనలో శరీరంతో క్రీస్తు ఈ లోకములో శరీరంతో ఉన్నప్పుడు ఆయనలో కనిపించిందంటే 2 విషయాలు: కృపా సత్యము. దేవుని యొక్క కృప సంపూర్ణంగాను, దేవుని యొక్క కృప సంపూర్ణంగాను మనుషులకు బయలుపరచడానికి. కాబట్టి యేసుక్రీస్తు మనుషుల మధ్య ఉన్నప్పుడు దేవుని యొక్క సంపూర్ణమైన కృప, దేవుని యొక్క సంపూర్ణమైన సత్యము మనుషులకు బయలుపరచాడు. ఆయన యొక్క క్రియల ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన అద్భుతాల ద్వారా మనుషులకు స్పష్టంగా దేవుని యొక్క సత్యాన్ని బయలుపరచాడు. అందుకే ఆయన మహిమను క్రీస్తులో మనము చూడగలిగామని చెప్పి 4వ మాట చూస్తాం. 5 చూసినట్లయితే, ఇన్ క్రైస్ట్ ఆల్ థింగ్స్ హోల్డ్ టుగెదర్. కొలస్సీ పత్రిక 1:17 చూస్తే, ఆయన సృష్టించిన వీటన్నిటిని కూడా ఆయన హోల్డ్లో ఉన్నాయి, లేక ఆయన చేతితో, లేక దాన్ని సస్టైన్ చేస్తూ ఉన్నాడు. సృష్టి మొత్తాన్ని ఆయన కాపాడుతూ, ఆయన సస్టైన్ చేసే దేవుడిగా, కాపాడే దేవుడిగా, బలపరిచే దేవుడిగా ఆయన శక్తి చేత సృష్టించాడు. ఆయన శక్తి చేత సమస్తాన్ని కూడా కాపాడే దేవుడిగా ఉన్నాడు చెప్పి ఈ యొక్క వాక్యంలో మనము 5వ మాటగా చూస్తాం. 6వ మాటగా చూసినట్లయితే చక్కటి మాట ఉంటుంది. 6వ మాట, దీనికి ముందు ఇంకొక మాట కూడా, కొలస్సీ పత్రిక 2:4 చదవమ్మా. కొలస్సీ పత్రిక 2:4. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. దానికి ముందు 3వ. కాబట్టి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. రైట్. అదే అనమాట. ఆయన అన్నిటినీ ఆయన హోల్డ్లో పెట్టుకొని, ఆయనలో ఏముందంటే బుద్ధి, మనుషులు తెలుసుకోవాల్సిన బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. యేసుక్రీస్తు బుద్ధి జ్ఞానములకు, సర్వ సంపదకు మూలమై ఉన్నాడు. ఆ మూలము చేత, ఆ జ్ఞానము చేత సర్వాన్ని సృష్టించాడు, సర్వాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఇంకొక అద్భుతమైన విషయం 6వ మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు శాస్త్రుల పరిశీలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వారితో మాట్లాడుతూ దేవుని సత్యాన్ని బయలుపరుస్తూ ఏమన్నాడంటే, ఆయన మనిషి కుమారుడు అబ్రహాం కంటే ముందుగా ఉన్నాడు అని చెప్పన్నాడు. అయితే వాళ్ళందరికీ కూడా మతిపోయింది. ఈయనేంటి 30 సంవత్సరాలు లేవు, ఈయన అబ్రహాం కంటే ముందుగా ఉన్నాడంటాడు, ఈయనకి పిచ్చా మనకి పిచ్చా అని చెప్పి అంటాం. అని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు శరీరముతో ఈ లోకానికి రాకముందు నిత్యత్వములో అబ్రహాముకు ముందుగా ఉండి, అబ్రహాముకు ప్రత్యక్షం కలిసిన దేవుడు, సృష్టించిన దేవుడు అని చెప్పి ఆయన అబ్రహాం కంటే ముందుగా ఉన్నాడు చెప్పి ఆయన గురించి చెప్తున్నాడు. 7వ విషయం కానీ చూసినట్టయితే, ఆయన, ఇది కూడా చదువుతాం, యెషయా గ్రంథం 57:15 కానీ చూసినట్టయితే, యెషయా 57:15 కానీ చూస్తే, క్రైస్ట్ ఈజ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్ అండ్ బీయింగ్ వర్షిప్డ్. ఆయన సింహాసనం మీద కూర్చొని
కోటాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడుతున్న గొప్ప దేవుడిగా ఉంటున్నాడు. చదవమది. మహాగణుడును మహోన్నతుడును మహాగణుడును పరిశుద్ధుడు మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు పరిశుద్ధుడును నిత్య ఇలాగూ నివాసుడైన వాడు సెలవిచ్చుచున్నాడు. ఇలా సెలవిస్తున్నాడు. ఇలా నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, నేను మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో నివసించువాడను, అయినను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి వద్దను నివసించుచున్నాను అని చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటంటే నివసించుచున్నాను. ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, అనగా మనుషులు ఈ లోకంలో మతాలు, ఆచారాలు, జ్ఞానము, మెటీరియలిజం వీటన్నిటిలో మునిగి తేలి దేవుని మర్చిపోయి ఉంటుండగా అట్టి వారు ఆత్మీయంగా లోకానుసారమైన జ్ఞానము, లోకానుసారమైన మత ఆచారాలు, లోకానుసారమైన మెటీరియలిజం ఉంటే ఉండొచ్చు. కానీ అయితే వారిని ఆత్మీయంగా ఆత్మీయంగా నలిగిపోతున్నారు. ఆత్మీయంగా దేవుని సత్యం తెలియక రకరకాల వ్యసనాలతో నలిగి నాశనం అయిపోతున్నారు. అందుకే చాలా మంది ధనవంతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, పేరుంది, ప్రఖ్యాతలు ఉన్నాయి. కానీ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేక వారు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న కారణం ఏంటంటే మనుషుల్లో ఉన్న ఆత్మీయ ఆకలి దప్పిక తీరక, అటువంటి ఆకలి దప్పిక తీర్చడానికి, నలిగిన వారిని ఉజ్జీవింపచేయడానికి ఆయన ఆ దేవుడు సింహాసనాసనుడై కోటాను కోట్ల దేవతల చేత కొనియాడబడుతున్న దేవుడు తను తాను మనుష్యుడిగా తగ్గించుకొని ఈ లోకములో ఎవరైతే వారి జ్ఞానాన్ని వదిలి దేవుని విశ్వాసం ఇస్తారో, ఎవరైతే వారి మతాచారాలను వదిలి దేవుని విశ్వాసం ఇస్తారో, ఎవరైతే ఈ లోక సంబంధమైన డబ్బు, ధనము, ధాన్యము, పేరు, ప్రఖ్యాతలు వీటన్నిటిని వదిలేసి తాము తగ్గించుకొని దేవుని విశ్వాసం ఉంచుతారో అట్టి వారిలో ఉండటానికి, అట్టి వారితో ఉండటానికి, అట్టి వారి జీవితాల్ని ఉజ్జీవింపజేయడానికి యేసుక్రీస్తుగా దేవుడు ఈ లోకానికి వచ్చిన సత్యము మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆయన శరీరముతో ఈ లోకానికి రాకముందు ఏమై ఉన్నాడో ఈ 7 విషయాలను బట్టి మనం చూడొచ్చు పిల్లల. తర్వాత మనం కానీ చూసినట్లయితే క్రైస్ట్ ఇన్ ద హిస్టరీ. క్రైస్ట్ ఇస్ ఇన్ ద హిస్టరీ. ఆయన మనుష్యుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. చరిత్రలో మనుష్యుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు 100కి 100 పాళ్ళు దేవుడిగా వచ్చాడు. 100% గాడ్గా వచ్చాడు. 100% మనిషిగా వచ్చాడు. ఎలాగంటే ఆయన చరిత్రలో పుట్టాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు అప్పుడు రోమా సామ్రాజ్యపు రాజు హేరోదు రాజు, గవర్నరు పిలాతు, వీరిని మనము చూస్తాం. కాబట్టి ఆ హేరోదు రాజు, రోమా సామ్రాజ్యము, హేరోదు రాజు ఇవన్నీ చూసినట్లయితే ఒక పర్టికులర్ చరిత్ర, పర్టికులర్ ప్లేస్, చరిత్రలో ఆయన ఈ లోకంలో మనుషుడిగా వచ్చినట్లుగా ఆయన మనం చూస్తున్నాం. అంతేకాదు ఆయన ఒక వంశంలో పుట్టాడు. దావీదు వంశంలో పుట్టిన విషయాన్ని మనం చూస్తున్నాం. యాక్చువల్గా క్రీస్తు గురించి కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల ముందుగా ప్రవచనము పాత నిబంధనలో చెప్పబడింది. ఆయన దావీదు వేరు చిగురుగా పుడతాడని చెప్పి యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆయన భుజముల మీద రాజభారం ఉంటుందని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆయనకి కన్యక గర్భవతి కుమారుని కంటదని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచనాల ప్రకారంగా ఆయన దావీదు వంశంలో హేరోదు రాజు రోమా సామ్రాజ్యాన్ని పాలిస్తున్న సమయంలో ఆయన ఈ లోకంలో పుట్టాడు. పుట్టినప్పుడు ఎలా పుట్టాడు? దేవుని వాక్యాలు మనకు వచ్చినట్లయితే మనము ఏ విధంగా తల్లి గర్భంలో 9 నెలలు మోయబడతామో ఆయన కూడా మనుష్యుడిగా 9 నెలలు తల్లి గర్భంలో, మరియ గర్భంలో ఆయన
మోయబడి ఈ లోకంలో పుట్టాడు. రెండోదిగా చూస్తే ఆయన ఆ విధంగా తల్లి గర్భంలో పుట్టిన విషయాన్ని రెండు కూడా చూస్తాం. మూడోదిగా చూస్తే ఆయన మనవలే మనవలే ఆయన జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దేందును, మనుషుల దేందును వర్ధిల్లాడు. మనవలే ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వర్ధిల్లినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయనకు మనకు ఎలాగూ ఫీలింగ్స్ ఉంటాయో, ఉద్రేక భావాలు ఉంటాయో, అంతేకాదు అలసట, దప్పిక, ఆకలి, నిద్ర ఉంటుందో, ఏడ్పు ఉంటాయో, అలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా కలిగి ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఆయనలో ఫీలింగ్స్ ఉన్నాయి, మన వలె ఫీలింగ్స్ ఉన్నాయి, మన వలె ఎమోషన్స్ ఉన్నాయి, మన వలె టైర్డ్ అయిపోయాడు, దప్పిక ఉంది. అందుకే ఆయన టైర్డ్ అయిపోయి సమరయ స్త్రీని, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని కలిసి నాకు దాహం ఇస్తావా అని చెప్పాడు. ఆయన శిష్యులతో బోట్లో వెళ్తున్నప్పుడు ఆ యొక్క బోట్లో ఆయన నిద్రపోయాడు. అలాగే ఆయనలో మనలాంటి ఫీలింగ్స్, మన యొక్క ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నవి. అంటే ఆ పిల్లలు రక్త మాంసము గలవారైంది. ఇందాక మనం చూసాం కదా, హెబ్రీ పత్రిక 2:14 వచ్చిన ప్రకారంగా మనుష్యులు రక్త మాంసములు గలవారై వారి రక్త మాంసముల ద్వారా కామ, క్రోధ, లోభ, మద వ్యసనాలు వారిలోకి వచ్చి వారిని శోధిస్తుంటున్నాయి. అటువంటి వాటిని కూడా ఆయన కలిగి అటువంటి శోధన కూడా ఆయనకు వచ్చింది. కానీ శోధనకు లోబడకుండా ఆయన లోకంలో జీవించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఐదవదిగా చూస్తే హీ వాజ్ టెంప్టెడ్ లైక్ ఎ మ్యాన్ బట్ ఇట్ నాట్ ఈల్డ్ టు టెంప్టేషన్. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-10 వరకు చదువుతూ ఉంటే ఆయన మన వలె శోధించబడ్డారు. ఎలా శోధించబడ్డారు? సాతాను చేత 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో సాతాను ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఆయన రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. ఆయన్ను కొండ మీదకి ఎక్కి అక్కడి నుంచి దిగు, పడిపో, దేవుడు నిన్ను కాపాడుతాడు కదా అని చెప్పి దేవుని టెస్ట్ చేయమని చెప్పి అన్నాడు. అయితే వీటన్నిటిలో యేసుక్రీస్తు ప్రభు సాతానికి లోబడకుండా మనవలే శోధించబడ్డాడు. కానీ అయితే మనవలే శోధనకు లోబడకుండా శోధనను జయించాడు. ఎలా జయించాడు? దేవుని వాక్యం ఎలా చెప్తుంది అని మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని వాక్యం వలన జీవిస్తాడని చెప్పాడు. దేవుని వాక్యం ఇలా రాస్తుంది కాబట్టి అలాగ ఉండాలని చెప్పి దేవుని వాక్యం చేత సాతాన్ని జయించాడు. ఆయన సాతాన్ని జయించినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. 6గా చూసినట్టయితే ఆయన మనవలే దేవుని వాక్యాన్ని చదివాడు, దేవునికి ప్రార్థన చేశాడు, దేవునితో నిత్యము ఆయన సహవాసం కలిగి దేవుని కొరకు ఎప్పుడు కూడా ఏ ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశం మనస్కరిస్తూ ఆ ఉద్దేశం కొరకే జీవించాడు. ఆ ఉద్దేశం మనం కానీ యోహాను సువార్త 4వ అధ్యాయము 34 వచ్చిన కానీ చూస్తే ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర శిష్యులు వచ్చి, ప్రభువా మాకైతే ఆహారం ఉన్నది, నీ ఆహారం ఏంటంటే నా యొక్క ఆహారము తండ్రి చిత్తము నెరవేర్చుట, తండ్రి పని తుదముచ్చుట నాకు ఆహారం అని చెప్పి అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తము నెరవేర్చడానికి, తండ్రి పని తుదముట్టించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో దేవుని వాక్యం చేత, దేవునికి ప్రార్థన చేయడం చేత ఎల్లప్పుడూ దేవునితో సన్నిహిత సంబంధం కలిగి లోకంలో జీవించి శోధనకు లోకములో ఈ మనుష్యుల వలె శోధనకు లోబడకుండా అలాగా ఆయన జీవించాడు. అంతేకాదు, he had a flesh and blood. His body was crucified and died on the cross. ఆయన మన వలె రక్త మాంసములు గలవాడుగా రావడానికి కారణం ఏంటంటే కలువరిగిరి సిలువకెక్కి కలువరిగిరి సిలువలో ఆయన బాడీ చీల్చబడాలి, బాడీ నుండి రక్తము కార్చబడాలి. ఆ యొక్క బాడీ దేవునికి బలియాగంగా అర్పించబడాలి, మనుష్యుల పక్షంగా మనుషుల పాపం కొరకు బలియాగంగా అర్పించబడాలని యెషయా 53వ అధ్యాయంలో ఆయన బలియాగాన్ని గురించి క్రీస్తు ప్రభు శరీరంతో
రాకముందే 700 సంవత్సరాల ముందుగా ఆయన ప్రవచనం చేశారు. ఆ విధంగా ఆయన శరీర రక్త మాంసములు కలవాడిగా ఈ లోకానికి వచ్చి ఆయన పాపము చేయక ప్రత్యేకంగా ఉన్నవాడిగా ఉండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28 నుంచి 28, 29 వచ్చినా కానీ చదివితే, 27, 28, 29 వచ్చినా కానీ చదివితే, ఆయన మనుష్యుల వలె పాపము చేయక ప్రత్యేకంగా ఉన్నవాడుగా ఉండి ఆయన యోగ్యమైన బలియాగం చేశారని చెప్పి చూస్తాం. సో కాబట్టి ఆయన రక్త మాంసము గలవాడుగా ఉండి సిలువకెక్కి సిలువ మీద ఆయన ఈ యొక్క బలియాగాన్ని చేశారు. ఎందుకంటే మనుష్యుల పాపం విమోచన కలగాలంటే మనుషుల పాపం కొరకు యోగ్యమైన బలియాగం చేయాలి. చూడండి, మనం ఈ లోకంలో మనకు బ్రతకాలంటే మన శరీరంలో సరిపోయినంత రక్తం లేకపోతే రక్తం ఎక్కించాలంటారు డాక్టర్ గారు. కానీ ఏ రక్తం అంటే ఆ రక్తం ఎక్కిస్తాడా? మన రక్తం యొక్క ఏ ప్లస్ లేకపోతే బి ప్లస్ ఓ అని ఇలాంటిది ఉంటుంది కదా, ఆ కేటగిరీని బట్టి అదే రక్తాన్ని ఎక్కించినప్పుడే మనిషి బతుకుతాడు. అలాంటప్పుడు పాపములో జీవిస్తున్న మానవుణ్ణి పాపం నుండి జయించడానికి పాపము జయించిన రక్తమే సరిపోవాలి. అటువంటి పాపాన్ని జయించిన రక్తం ఎవరు సరిపోతుందంటే ఒక దేవుడిదే సరిపోతుంది. అందుకే దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చి మనుషుల పాప విమోచన కొరకు ఆయన బలియాగాన్ని చేశాడు. ఆయన చేసిన బలియాగాన్ని బట్టి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చదువుదాం. అది హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 27, 28 వచనాలు, 26 నుంచి 28 వరకు చదవమ్మా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు నైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. అదేంటి, ఆయన ఈ లోకములో మనిషిగా రావటానికి ఇది ప్రాముఖ్యమైన కారణం. యేసుక్రీస్తు మొదటిలో ఆయన పని ప్రారంభం చేసినప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక మాట అంటాడు. యోహాను సువార్త 1:29 ఏమిటంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఆయన్ను ఇంట్రడ్యూస్ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో పశువుల పాకలో పుట్టింది ఎందుకోసం అంటే లోక పాపములను మోసుకొని పోవడానికి, ఆయన సిలువలో రక్తం కార్చి బలియాగం చేసిన ద్వారా మానవులు పాపములను తుడిచివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన పవిత్రుడుగాను నిర్దోషిగాను నిష్కల్మషుడుగాను పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. మరి పాత నిబంధనలో ధర్మశాస్త్రము నియమించిన యాజకులైతే వారు పాపంతో ఉన్నవారు మొదట వారి పాపాల కొరకు తర్వాత మనుషుల పాపాల కొరకు వారు బలియాగాలు చేసేవాళ్ళు. దేవాలయంలో సంవత్సరానికి ఒకసారి అలాగే చేసినప్పుడు వాళ్ళ కాళ్లకు గజ్జలు కట్టి లోపలికి వెళ్తే వాళ్ళు పాపం చేస్తే అక్కడే పడిపోతే వాళ్ళు లాగేస్తారు, లేకపోతే వాళ్ళు బలియాగం చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో పాత నిబంధన బలియాగం జరుగుతుంటుండగా అది సరిపోదు కాబట్టి సరిపోయిన బలియాగము పాపమును జయించిన వాడు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడుగా ఈ లోకానికి మనుషుడిగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన కలువరి గది సిలువకెక్కి ఆయన రక్తం కార్చి ఆయన ప్రాణాన్ని బలియాగంగా చేశాడు. దానివల్ల ఇంకొక మాట హెబ్రీ పత్రిక 28 చివరి భాగంలో ఏమిటంటే, ఆయన ఒక్కసారే ఈ పని చేసి ముగించారు.
బలియాగం అనేది పదే పదే ఉండదు, ఒక్కసారి. ఆయన చనిపోయిన బలియాగము అప్పటి నుండి తరువాత వచ్చిన వాళ్ళందరికీ మాత్రమే కాకుండా జాగ్రత్త గమనించండి, ఆయన బలియాగము చనిపోయిన తర్వాత పుట్టి పెరిగి ఆయన్ను తెలుసుకొని ఆయన రక్షకుడిగా అంగీకరించిన మనందరికి మాత్రమే కాకుండా ఆయనకు ముందు ఉన్నవారు కూడా ఇదే విశ్వాసములో జీవించి వారు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే వారి యొక్క తీర్పు క్రీస్తు బలియాగాన్ని బట్టి, క్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి వారికి కూడా తీర్పు ఉంటుందని చెప్పి మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు శరీరముతో ఈ లోకంలోకి మనుష్యుడిగా పశువుల పాకలో పుట్టి ఆయన జన్మించి జీవించిన విధానము 100% మనిషిగా వచ్చి మనవలే ఇవన్నీ కలిగి ఉండి కూడా దేని చేత కూడా కామ క్రోధ లోభ వ్యసనాలు అనే వాటికి లోబడకుండా వాటిని జయించి ఆయన ఈ లోకంలో ప్రత్యేకమైన బలియాగం ఒక్కసారే మానవాళి కొరకు బలియాగం చేసి ఆయన మనుషులకు విమోచన కలుగు చేశాడు. అందుచేత క్రైస్ట్ ఇన్ ద హిస్టరీ యాజ్ ఎ మ్యాన్ 100% మనిషిగా ఈ లోకానికి వచ్చి ఈ పనిని చేసి ముగించినట్టుగా చూస్తున్నాం. మూడవదిగా నువ్వు చూసినట్టయితే క్రైస్ట్ గాడ్ అండ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ 100% దేవుడిగా ఉన్నాడు. ఒకేసారి క్రీస్తు మనిషిగా ఉన్నాడు, అదే టైంలో ఆయన 100% దేవుడిగా కూడా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం దేవుని వాక్యాలు కానీ చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వరకు అని చదివితే అక్కడ కుష్ఠరోగం కలిగిన వ్యక్తిని కుష్ఠరోగం కాదు, పారాలిసిస్ కలిగిన వ్యక్తిని తన నలుగురు స్నేహితులు ఆ రూఫ్ మీద నుంచి దించుతాం, ఆయన దగ్గర స్వస్థత పొందటానికి దించుతాం. అప్పుడు ప్రభువు అతనికి స్వస్థత పొందటానికి నీవు స్వస్థత పొందుదు కాకని అతని మీద చేతులుంచి ప్రార్థన చేసి స్వస్థత ఇవ్వట్లే కాదు కానీ ఒక ప్రత్యేకమైన మాట అంటాడు. అది ఏమిటంటే ఆ ప్యాసేజ్ చదివితే మీకు తెలుస్తుంది. హిస్ డివైన్ అథారిటీ వాజ్ రికగ్నైజ్డ్ త్రూ హిస్ స్పీచ్. ఏంటంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడును కాక అంటాడు మొదట. అతని పాపములు క్షమించబడ్డ తర్వాత అతనికి శరీర స్వస్థత ఇస్తాడు. ఆ విషయంలో అక్కడే ఉన్న శాస్త్రుల పరిచయం ఏమిటంటే, ఈయనెవరు మనుషుల పాపాలని క్షమించడానికి, ఈయన దేవదోషం చేస్తున్నారని చెప్పి వారు ఆయన్ని నిందించారు. కాబట్టి ఆ విధంగా చూసినట్టయితే ఆయన యేసుక్రీస్తు ప్రభు శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు మనుష్యుడిగా ఉండటం మాత్రమే కాకుండా మనుషుల పాపాలను క్షమించే దేవుడిగా కూడా ఉన్నాడు. స్వస్థతలు ఇవ్వడం మాత్రమే కాకుండా పాపాలను క్షమించి బ్రతుకులను మార్చాడు. సమరయ స్త్రీ బ్రతుకును మార్చాడు, జక్కయ్య బ్రతుకును మార్చాడు, రకరకాల వారి యొక్క జీవితాల్ని మార్చాడు. అది చూస్తాం. తర్వాత హిస్ డివైన్ పవర్ కెన్ హీల్ ద సిక్ అండ్ రేస్ ది డెడ్. మార్కు సువార్త 5వ అధ్యాయము 36 నుండి 42 వరకు, యోహాను సువార్త 11వ అధ్యాయము 38 నుండి 44 వరకు కొన్ని చూసినట్లయితే ఈ ప్యాసేజ్ మీరు తర్వాత చదవండి. 2 సంఘటనలు ఉంటాయి. ఒకటి ఏమో ఆయన హిస్ డివైన్ పవర్ కెన్ హీల్ ద సిక్ అండ్ రేస్ ద డెడ్. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచటము, చనిపోయిన వారిని లేపగలిగిన శక్తి ఆయనలో దైవ శక్తి ఉన్నదని చూస్తున్నాం. ఒకటి మార్కు సువార్త 5వ అధ్యాయంలో యాయూరు కుమార్తె చనిపోతుంది. ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్ళి తలి తోకుమి, చిన్న బిడ్డ లెమ్మని చెప్పి ఆయన చేయి పట్టుకొని లేపుతాడు. ఆ చనిపోయిన అమ్మాయిని వేస్తాడు. తర్వాత ఆ విధంగా దారిని పోతూ ఉంటుండగా అక్కడ 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీ ఆయన వస్త్రం ముట్టగా ఆమెకు స్వస్థత కలిగింది. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో 38 నుండి 44 వరకు చూసినట్టయితే లాజరు చనిపోతాడు, పాతిపెట్టబడతారు. ప్రభు వెళ్తాడు. ప్రభు వెళ్ళి ఆ సమాధిలో ఉన్న లాజరును 3 రోజులు సమాధిలో ఉన్న లాజరును పైకి లేపుతాడు. లాజరు ఈ విధంగా క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అక్కడ మనం చూస్తాం.
మూడోగా చూస్తే హిస్ డివైన్ అథారిటీ వాజ్ రికగ్నైజ్డ్ బై డీమన్స్. దయ్యాలు కూడా ఆయన యొక్క దైవికమైన శక్తిని గమనించాయి. ఎన్నో దయ్యాలతో సేన దయ్యం పట్టిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని చూసిన వ్యక్తి ఏమిటంటే, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని చెప్పి దయ్యాలు చెప్తాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అతనిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొడతాడు. ఆ దయ్యాల ప్రభావము ఆ సముద్రములో పందులు పడిపోవడం, ఆ అతనిలో ఉన్న స్పిరిట్ పందుల్లో మందలకు వెళ్ళినప్పుడు అన్ని పందులు చనిపోవటం చూస్తాం. కాబట్టి ఆ విధంగా దయ్యాలు కూడా ఆయన యొక్క దైవికాన్ని రికగ్నైజ్ చేశాయి. నాలుగవదిగా చూస్తే ఆయన శిష్యులు ఆయనతో ఉండి ఆయనలో ఉన్న దైవత్వాన్ని, ఆయన బోధ విన్నారు, ఆయన అద్భుతాలు చూశారు, ఆయన చెప్తూ ఉంటే వాళ్ళు కూడా అద్భుతాలు చేశారు. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారాన్ని పెట్టారు, ఇంకా చాలా అద్భుతాలు చేశారు. అయితే ప్రభు అన్నాడు, మనుషులు ఏమనుకుంటున్నారు అని చెప్పి అడిగినప్పుడు పేతురు ముందుకు వచ్చి, ప్రభువా నీవు మొదట్లేమో రకరకాలుగా ప్రవక్తని, ఏలియాని, ఇర్మియాని అలాగే అనుకుంటున్నారని చెప్తారు. అయితే మీరేమనుకుంటున్నారు అప్పుడు వెంటనే పేతురు వచ్చి, నీవు అభిషిక్తుడైన దేవుని కుమారుడు అని చెప్పి, నీవు క్రీస్తు అని చెప్పి అంటాడు. అర్థం ఏంటంటే క్రీస్తు అనగా మెస్సయ్య, రాబోవు దేవుని బిడ్డలను విమోచన ఇచ్చే మెస్సయ్యగా వస్తావని చెప్పి అర్థం అన్నమాట. అప్పుడు పేతురికి యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఈ బండ మీద నేను నా సంఘముని కట్టుదనని చెప్పి ప్రభువు వాగ్దానం చేస్తానంట. ఆ విధంగా శిష్యులు యేసుక్రీస్తులో ఉన్న దైవత్వాన్ని తెలుసుకున్నారు. 5గా చూసినట్లయితే పిలాతు అతని భార్య యేసుక్రీస్తులో ఉన్న నీతి ప్రత్యేకతను గమనించి అతని భార్య కలగని తన భర్తకు చెప్తాది. ఈయన నీతిమంతుడు, ఈయనకు ఎలాంటి అన్యాయం చేయొద్దు, ఆయన ఆ అన్యాయపు తీర్పు ఇవ్వద్దు అని చెప్పి ఆ భార్య చెప్తారు. అయితే మనుషులకు శోధనకు లోబడి, మనుషులకు భయపడి, మనుషుల ముందు ఈయన నీతిమంతుడే కానీ మీరందరూ సిలువ వేయాలంటున్నారు కాబట్టి ఆయన చేతులు కట్టుకొని మీకే అప్పగిస్తున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోని చెప్పి పిలాతు అన్యాయపు తీర్పు యేసుక్రీస్తు మీద ఇస్తాడు. 6 చూసినట్లయితే సెంచురియన్ రికగ్నైజ్డ్ హిమ్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54 వచ్చిన చూసినట్లయితే అక్కడ ఆ యొక్క శతాధిపతితో పాటు రోమా బలార్జులైన సైనికులు కూడా ఆయన సిలువ దగ్గర ఎలా చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఈయనను సమాధి ఎలా చేస్తారో అవన్నీ వాచ్ చేయడానికి వాళ్ళు ఉన్నారు. శతాధిపతి ఉన్నాడు, సైనికులు కూడా ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చివరి ఆత్మ దేవుని సంధికి పెట్టినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు అక్కడ జరిగిన మార్పులు ఇవన్నీ చూసినప్పుడు ఆ యొక్క శతాధిపతి ఏమనంటే, ఈయన నిజముగా దేవుని కుమారుడు అనగా ఈయన నిజంగా దేవుడు, దైవశక్తి ఈయనలో ఉన్నది అని చెప్పి ఆయన శత్రువులు, దయ్యాలు, లోకస్తులు కూడా ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తెరగలిగారు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు దేవుడని గుర్తెరగడానికి ఆ యొక్క అద్భుతమైన సత్యాలను మనం చూస్తున్నాం. చివరిగా ఈ ట్రయల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఆయన చనిపోయి పాతిపెట్టబడి ఇంకా అలాగే అయిపోతే ఇంకా ఆయన దేవుడు కాకపోవచ్చు. కానీ ప్రవచనములో చెప్పిన రీతిగా 16వ కీర్తనలో 10వ వచనం చెప్పిన రీతిగా నీవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు అని దావీదు ప్రవచిస్తాడు. అదే ప్రకారంగా ఆయన సమాధి చేయబడ్డ తర్వాత ఆయన 3వ దిన తిరిగి లేస్తాడు. ఆ విషయాలు చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఆయన యొక్క డివైన్ పవర్ని చూస్తాం. ఆ యొక్క డివైన్ పవర్ను చూస్తూ ముఖ్యంగా ఎవరంటే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, యూదుల్లో ఉన్నప్పుడు, యూదుల మతాచారానికి
లోబడి ఉన్నప్పుడు ఆ యొక్క విషయాలను నేర్చుకుని వాళ్ళతో కలిసి సంఘాన్ని క్రీస్తుని హింసించిన ఆ యొక్క సౌలు ఆయన దమస్కు పట్టణానికి వెళ్తుంటున్నప్పుడు క్రీస్తు ప్రభు పునరుద్ధాన క్రీస్తు తనను దర్శించినప్పుడు ఆయన్ను ఎరిగి మారుమనసు పొందిన తర్వాత పౌలు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అద్భుతమైన సత్యాలు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి అద్భుతమైన సత్యాలు రాస్తాడు. దానిలో మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54 నుండి చదువుతూ ఉంటే ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా అని అది చదువు యోహాను సువార్త సారీ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54 నుండి చదవండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమత్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయమెక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనము జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. థ్యాంక్ యూ. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే క్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, సాతాన్ని జయించాడు. కాబట్టి పౌలు క్రీస్తు సంఘాన్ని హింసించి క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి తాను కన్విన్స్ చేయబడి ఆ యొక్క క్రీస్తుకు తన జీవితాన్ని సమర్పించుకొని క్రీస్తే నా జీవితం, క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను, క్రీస్తు సువార్త కొరకే నేను బ్రతుకుతానని చెప్పి అర్పించుకున్న ఆ వ్యక్తి క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ఏమిటంటే విజయమందు మరణము వెండివేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరింది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అనగా పాపాన్ని జయించాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, అపవాదిని ఓడించాడు. కాబట్టి అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన ద్వారా సాతాను ఓడిపోయాడు, మరణం ఓడిపోయింది, ధర్మశాస్త్రము నెరవేర్చబడ్డది. ఇప్పుడు ఆయనది విశ్వాసం ఇచ్చిన వారికి విజయము కలిగి దేవుని బిడ్డగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా జీవించే భాగ్యము దయచేశాం. కాబట్టి ఒకే పర్సనాలిటీలో 100కి 100 దేవుడిగాను 100కి 100 మనిషిగా క్రీస్తు ప్రభు వచ్చి ఈ 2 కార్యాలని నెరవేర్చి మానవాళికి రక్షణ కలుగు చేసిన గొప్ప భాగ్యము క్రీస్తు ద్వారా కలిగింది. కాబట్టి ప్రియులారా, ఈ దినాల్లో 2023వ సంవత్సరము డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ చేసుకుంటున్న మనము ఆ యొక్క పశువుల పాకలో ఉన్న బాలుడైన యేసుని గురించి పాటలు పాడటం కాదు, పునరుద్ధారుడైన క్రీస్తుని, ఆయన శక్తిని, ఆయన విజయాన్ని, పాపాన్ని జయించిన విజయం, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన విజయము, సాతాన్ని జయించిన విజయాన్ని పాడుకుంటూ ఆయన స్తుతించుకుంటూ మనము ఈ దినాల్లో మన కుటుంబాల్లో ఉన్న బంధువులు ఇంకా ఆయన పునరుద్ధాన శక్తి చేత విజయాన్ని పొంది ఆయన రక్షకుడికి అంగీకరించకపోతే వారికిని, మన ఇరుగు పొరుగు వారికిని, మనతో పనిచేసే కొలీగ్స్కిని, మన గ్రామంలో, మన పట్టణంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, రాష్ట్రంలో ఉన్న బంధువులకు, స్నేహితులకు ఈ గొప్ప విలువైన సత్యాన్ని, యేసుక్రీస్తు ప్రభు పశువుల పాకలో పుట్టింది ఒట్టిగా పుట్టలేదు. ఆయన 100కి 100 మనుషుడు, 100కి 100 దేవుడు. ఏ మత ఆచారం అయితే మనుషుల్ని బంధించి లోకములో చీకట్లకి నడిపించిందో ఆ మతాచారం నుండి బయటపడటానికి, ఏ పాపం ఏ యొక్క బంధకం లేక నడిపిస్తుందో అటువంటి దాన్ని విడుదల పొందటానికి, ఏ ఆచారాల నుండి
విజయం పొందటానికి ఏ సాతాను అయితే వారి మనోనేతానికి గుడ్డితనం కలుగజేస్తుందో అటువంటి సాతాను బంధకాల నుంచి మనము విడిపించబడి దేవుని కొరకు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులో జీవించడానికి ఆయన కొరకు ప్రత్యేకించబడ్డ జనాంగం గాను, రాజులైన యాజక సమూహం గాను, పరిశుద్ధ జనం గాను, ఆయన గుణాతిశయములను లోకంలో ప్రచురపరిచే చక్కటి గొప్ప పరిశుద్ధమైన జనాంగంగా దేవుని కొరకు జీవించడానికి దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇటువంటి ప్రజలైన మనము మనమే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోకుండా ఇంకా ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించని మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, మన కొలీగ్స్ ఉన్నారో వారికి కూడా ఈ విషయాలను చెప్పి వారు క్రీస్తు ప్రభుని అంగీకరించి దేవుని కొరకు జీవించేలాగా మనము ఈ దినాల్లో అలాంటి నిజమైన క్రిస్మస్ని మనము జరిపించుకోవాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ముగింపులో ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ముగింపులో మనకి చూసినట్టయితే ఇట్స్ ఎ ఛాలెంజ్ టు ఆల్ ఆఫ్ us. As Christ is the center of the Christian faith, so the central faith in what Christians believe about him is the message of Easter, that Christ rose from the dead and he is alive today. క్రీస్తు ప్రభు పాపాన్ని జయించాడు, సాతాన్ని ఓడించాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఈనాడు విజయశీలుడిగా, జయశీలుడిగా లేచి నిలబడ్డాడు. అదే క్రైస్తవ జీవితానికి సెంట్రల్ ఫెయిత్. యాజ్ క్రైస్ట్ ఈస్ ది సెంటర్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసానికి సెంటర్ ఏంటంటే క్రీస్తు పునరుత్థానం. కాబట్టి ఆ యొక్క క్రీస్తు పునరుత్థానాన్ని సెంటర్గా చేసుకొని ఈ దినాల్లో మనము క్రిస్మస్ జరుపుతున్నప్పటికీ యాక్చువల్గా క్రిస్మస్తో పాటు ఈస్టర్ కూడా క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడన్న సత్యము ఈస్టర్ చెప్తుంటుంది. కాబట్టి ఆయన మరణాన్ని జయించి సజీవుడిగా నిలిచి ఉన్నాడని మనము లోకానికి చాటి చెప్పాలి. ఆ విధంగా చెప్పడానికి ప్రభు మనకు తోడైన సహాయం చేయనుగాక. క్రిస్టాద్వత అనే ఒక పుస్తకాన్ని రాబిన్ బాయిడ్, ఈజ్ అ ఫారినర్ యాక్చువల్గా, ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఎక్కువగా మన ఇండియా దేశంలో ఉన్న మత వాటిని కంపేర్ చేస్తూ క్రీస్తే నిజమైన దేవుడిని రుజువుపరుస్తూ రాశాడు. ఆయన ఏం కొటేషన్ ఇస్తాడంటే, ద బర్త్ డెత్ and the cross and the resurrection is the center of what we believe about Christ, and without it there is no Christology, there is no Christmas అని చెప్పంటారు అనమాట. క్రీస్తు పుట్టుక, క్రీస్తు శిలువ మీద బలియాగం, మరణము, ఆయన పునరుత్థానము క్రైస్తవ విశ్వాసానికి సెంటర్. కాబట్టి అది లేకుండా క్రిస్మస్కి అర్థమే లేదని చెప్పి ఆయన అంటాడు. కాబట్టి అర్థవంతమైన క్రిస్మస్ ఈ దినాల్లో నెరవేర్చుకుంటూ ఇంకా క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన మన బంధువులు కూడా ఆయన అంగీకరించేలాగా, మన స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, కొలీగ్స్ కూడా ఆయన అంగీకరించి నూతన జీవితాన్ని పొంది నూతన సంవత్సరం 2024లో నూతన సంవత్సరంలో క్రీస్తు ప్రభువుని కలిగి దేవుని కొరకు ఈ లోకంలో జీవించేలాగా దేవుడు మన జీవితాలని, అంతేకాకుండా మనతో ఉన్న ఇంకా మారు మనసు పొందని వారిని కూడా అలా నడిపించట్లో దేవుడు మనకు తోడై ఉండి సహాయం చేసి ఆయన మహిమ కొరకు మనల్ని వాడుకునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత క్లోజ్ చేసుకుందాం. దేవాజయం గల తండ్రి, ఈ దినము ఈ యొక్క సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంలో క్రీస్తు ప్రభు ఆయన సత్యాన్ని గురించి, ఆయన పుట్టుక, ఆయన శిలువ యాగము, ఆయన పునరుద్ధానాన్ని గురించి మేము చూసుకున్నాం. ఈ యొక్క సత్యం సంపూర్ణ సత్యం. కేవలం క్రీస్తు పుట్టుక, పశువుల పాకలు అనే కాకుండా ఈ సంపూర్ణ సత్యాన్ని క్రైస్తవేతరులకు, ఇంకా మారు మనసు లేని బంధువులకు, స్నేహితులకు, కొలీగ్స్ కూడా పంచిపెట్టి వారు కూడా యేసుని రక్షకుడిగా అంగీకరించి నూతన దినములో, నూతన సంవత్సరములో
నూతనంగా అనుభవించే భాగ్యం మాకందరికి దయచేయమని మీ సన్నిధి సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు పుణ్య నామమున స్తుతి స్తోత్రంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. థ్యాంక్ యూ. మరొకసారి హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్.